ప్రపంచము నడిచేది దేనివల్ల అనంటే జ్ఞానం వల్ల. ఆ చైతన్య స్వరూపమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఉంటేనే ఈ ప్రపంచం అనేది నడుస్తుంది. కాబట్టి అటువంటి ఆ జ్ఞానం మనకి లభించాలి అనంటే ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కావాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ జ్ఞానం అనేది అత్యంత దుర్లభమైనటువంటి జ్ఞానం మనకి లభిస్తుంది. ఏ పనిని చేయాలన్నా కూడా దానికి కావలసినటువంటి జ్ఞానం మనకు ఉంటేనే ఆ తర్వాత చేసేటటువంటి ప్రవృత్తి, ఆ తర్వాత పనులు అవన్నీ కూడా జరుగుతాయి. మొట్టమొదట దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఉండాలి. అందుకే వేదం మనకి చెబుతూ ఉన్నది, తస్మాద్యత్ పురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి అని చెబుతూ ఉన్నది. శాస్త్రముల్లోనూ ఈ ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు ఆ ప్రక్రియ గురించి చెప్పేటప్పుడు ఒక క్రమాన్ని చెప్పారు. జానాతి ఇచ్చతి యతతే తతః క్రియా అని శాస్త్రంలో చెప్పారు. అంటే మొట్టమొదట మనస్సులో ఒక విషయం గురించి తెలుసుకున్న తర్వాత దాన్నే మనం నోటితో చెప్తాం, దాన్నే మనం చేతల్లోకి తీసుకొస్తాం. ఇదంతా జరగాలి అనంటే మొట్టమొదట అది మనస్సులోంచి బుద్ధిలోంచి రావాలి. అదేవిధంగా శాస్త్రంలోనూ జానాతి మొట్టమొదట తెలుసుకోవడం, ఇచ్చతి తెలుసుకున్న తర్వాత దీన్ని నేను చెయ్యాలి అని మనస్సులో సంకల్పం చేయడం, ఆ తర్వాత యతతే దానికోసం ప్రయత్నం చేయడం, ఆ తర్వాత తతఃక్రియ ఈ శరీరాదుల ద్వారా ఆ పనిని చక్కగా నిర్వర్తించడం అనేది తర్వాత జరుగుతుంది. ఆ తర్వాత పని జరుగుతుంది, ఆ తర్వాత మనకి ఫలితం అనేది వస్తుంది.